నేను మా వినాయకుడికి చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నాననమాట. నా అంతట నేనే. లాస్ట్ టైం వేరే విధంగా చేశాను. ఈసారి ఇలా చేయాలనిపించింది. ఒక థర్మాకోల్ అయితే రౌండ్‌గా కట్ చేసేసుకున్నాను. దానిపైన మన మామిడాకులు ఉంటాయి గదా! ఆ మామిడాకుల్ని రెండిటికి కలిపి పిన్ అయితే చేసుకున్నాను. అలా పిన్ చేసుకున్న వాటిని ఆ థర్మాకోల్ షీట్ పైన బ్యాక్ సైడ్ అయితే డబుల్ ప్లాస్టర్ పెట్టి అతికించాననమాట. ఫస్ట్ అయితే 2 పిన్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ 4 కలిపి పిన్ కొట్టేసుకోవాలి. అలా పిన్ కొట్టిన వాటిని బ్యాక్ సైడ్ పెట్టేసి డబుల్ ప్లాస్టర్ పెట్టి పెట్టేసుకోవాలన్నమాట. అంతే సింపుల్‌గా బ్యాక్ డెకర్ అయితే రెడీ అయిపోతుంది మనకి. ఇంకా దానిపైకి మనము ఏ ఫ్లవర్స్ అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే చామంతి, గులాబీ అయితే తీసుకున్నాను. వాటికి వెనకాల కాడలైతే తెంపకుండా అలాగే దాన్ని స్ట్రెయిట్‌గా థర్మాకోల్ దాంట్లో కుచ్చేసాననమాట. నార్మల్‌గా అయితే చాలామంది మన పిన్స్ అట్లాంటివి అయితే ట్రై చేసి లోపల కుచ్చుతున్నారు కదా! నేనైతే ఇలా డైరెక్ట్‌గా పెట్టేసాననమాట. ఇలా కుచ్చేసుకున్న తర్వాత నాకు మిడిల్‌లో ఎందుకో బోడగొట్టిందనమాట. అందుకే గంధంతో బొట్టయితే పెట్టేసుకున్న. తర్వాత లుక్ మస్త్ అనిపించింది. సింపుల్‌గా నాకు తోచినట్టు నేను చేసుకున్నాను. నేను ఇంకా దాన్నే డైరెక్ట్‌గా వెళ్ళి పెట్టాను కానీ అది కూర్చోవట్లేదు. ఎందుకా అనేసి అనుకుంటే మా వారు చెప్పారు అలా కూర్చోదు, కింది వైపు కట్ చేసి దానికి సపోర్ట్ అయితే పెట్టమన్నారనమాట. ఇంకా నేనేం చేశానంటే కింద కట్ చేసేసి సపోర్ట్‌గా కింద పెట్టాను కదా! దానికి పైన దానికైతే కట్టెపుల్ల అదే మన చీపురుది ఉంటుంది కదా! దాన్నైతే కుచ్చాను. సో సెట్ అయిపోయిందనమాట. నేను డెకర్ చేశాను కానీ అది వినాయకుడిని కూర్చోబెట్టాక వెనకాల చుట్టూ మొత్తం ఆకులవి పెట్టడం వల్ల పెద్దగా కనిపించట్లేదు.